పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడులో గాయపడి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇవాళ మరొకరు చనిపోయారు. మిగిలిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో రోజువారీ కూలీలు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీహార్కు చెందిన కార్మికుడిని చూసేందుకు వచ్చిన అతని మామ అల్లుడి పరిస్థితి చూసి అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు 75,000 బిల్లు వేశారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సిగాచి పరిశ్రమలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా పలువురు చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఒకరు చనిపోయినట్టు కూడా వారి బంధువులకు తెలిపినట్టు చెప్తున్నారు. సో వారంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. మిగతా గాయపడ్డ వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. వారిపైన క్లారిటీ ఇవ్వడం లేదంటూ కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వీరంతా కూడా వారి బంధువులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో आपका नाम क्या है? कौन है अंदर? हमारा हस्बैंड. वो बच्चा ఏమంటున్నారు డాక్టర్లు? డాక్టర్లు అయితే మాకేం చెప్తలేరు. ఇంకా ఎన్ని రోజులు మీ పాప ఎంత? ఇప్పుడు 5 months ఆమె. ఏం చేస్తుండే మీ ఆయన? ఏం పని చేస్తాడు? ఏ పని చేసినా చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఆయన కంపెనీలో సిగాచి కంపెనీలో ఎంప్లాయా లేకపోతే టెంపరవరీనే? టెంపరవరీ అంటే ఆ రోజుకి దొరకపోయినరా లేకపోతే రెగ్యులర్గా పోతుంటారా సిగాచి? ఫస్ట్ రోజు మంచిగా పోయిండు, సెకండ్ రోజుకి ఇట్లా అయింది. రెండో రోజుకి. ఇప్పుడు ఆయన కంపెనీకి పోయేటప్పుడు ఆయన పేరు రాసుకున్నారటనా? అదేం చెప్పలేరు మాకు. ఆయనకు ఐడెంటిటీ కార్డు కానీ ఏమి ఇవ్వలేదు? ఏం కూడా లేదు. ఏమంటున్నారు? ఆ కంపెనీ వాళ్ళు కలిసింటారు మిమ్మల్ని? మాట్లాడింది? ఏం మాట్లాడలే, ఏం లేరు. వాళ్ళ కంపెనీ వాళ్ళు కలిసలే, మాతో కలవలేరు, ఏం చేయలేరు. ఇట్లా మీ ఆయనతో ఎంతమంది పోతారు రోజు ఇట్లా డైలీ లేబర్? ఇద్దరు పోతుండే. ఇద్దరు ఇట్లా ఒక ఆయన దొరకలేడు పిల్లగాడు. మా ఆయన ఇంకో పిల్లగాడు పోతుండే. ఇద్దరు కలిసి పోతుండే వాళ్ళిద్దరు మా ఏరియా నుంచే. వాళ్ళిద్దరు మా ఆయన దొరికిందంటే ఆ పిల్లగాడు ఇంకా దొరకలేడు. ఇప్పుడు మీ ఆయన 2 రోజుల నుంచి ఈ కంపెనీకి పోతుండా? ఆ పిల్లగాడు మా ఆయన ఇద్దరు కలిసి 2 రోజులు అయ్యాయి. ఆ పిల్లగాడు ఇంకా కనిపిస్తలేడు. చిన్న పాప? ఈ పాపనా? నీ పేరేం పేరమ్మా? నా పేరు ఇందు సార్. మీ వాళ్ళేనా వీళ్ళంతా? మా బిడ్డే. మీ బిడ్డేనా? నా బిడ్డే. ఏమంటే ఎన్ని రోజుల నుంచి పోతున్నాడు మీ అల్లుడు ఇక్కడ? ఇక వాళ్ళు కిరాయికి ఉంటారు, పోయినరు. ఇట్లా అయింది సార్. ఏం చేయాలి? పాప ఉంది చిన్నగా. ఏం చేస్తారో ఆయన బతికితే చాలని కోరుకుంటున్నాము. మంచిగా ఇక పిల్లతోటి ఏం చేయాలో మాకేమో చూస్తలేదు సార్. ఏమంటలేరు సార్, చూడని కూడా పంపుతలేరు మమ్మల్ని లోపల. ఏం చేయాలి? పిల్ల కూడా లో దాని గుండె ఆటలో హోల్ ఉంది. ఆమె కూడా టెన్షన్ ఇస్తే ఏమైపోతుందో తెలియదు. పాప గురించి కూడా మస్తు బాధపడుతున్నారు. ఏం చేస్తారు? ఏం అర్థమైతే లేదు మాకైతే. చిన్న పాప ఉంది. కార్మికుడు ఎవరైతే ఉన్నారో సో చాలామంది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. మీరు చెప్పండి, అంటే మీ ఇంట్లో కిరాయి ఉండే అతను కూడా ఆసుపత్రి ఉన్నాడా? గత ఒక 5 సంవత్సరాల నుంచి ఇస్నాపూర్ గ్రామంలో మా ఇంట్లో అద్దెకు ఉంటాడు. ఆయన పేరు గంగాముఖియా. డైలీ మార్నింగ్ 6 o'clock అలా రెడీ అయ్యి 12 గంటల డ్యూటీ ఉంటుంది అది సిగాజీ కంపెనీలో. డైలీ 6 to 6 hours చేస్తాడు. ఇంకా బతుకు తెరువుకు వచ్చారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి అదే కాబట్టి ఇంకా కొన్ని గంటలు కూడా ఎక్కువ చేసేవాడు. ఆ రోజు ఇన్సిడెంట్, సోమవారం రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళాడు. 8 o'clock డ్యూటీ. జస్ట్ ఆయన వెళ్ళిన ఒక గంటలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరము. ఆయనకు 18,000 అంటే 12 గంటల డ్యూటీ చేస్తే 18,000 వస్తుంది ఆయనకు. అంత కష్టపడితే. అట్లాంటి రెగ్యులర్ ఎంప్లాయ్ అయిన కార్డు ఉందా? ఏమన్నా కార్డు ఉందా? కాంట్రాక్ట్ లేబర్ అండి. కాంట్రాక్ట్ లేబర్లోనే. आपका कंपनी का कार्ड है उनका पास? नहीं है. बगैर कार्ड का वो उनका नाम लिखते कैसे देती सर? वो सैलरी वो पंचिंग मारता. हाँ, पंचिंग जाने टाइम में मारता, अब रिटर्न आने टाइम में पंचिंग मार के बाहर आ रहा है. क्या बोले डॉक्टर? वो डॉक्टर नाइट में एक्सरे किया तो उसका इधर थोड़ा प्रॉब्लम है छाती में, और किधरों ने बता रहा है खाली छाती में प्रॉब्लम है, पिजक्शन बोल रहे हैं ज़्यादा हो गए. वो धुआं गिलाया ना अंदर में, उसको नीचे गिर गया छत पेड़ से, 2 मंजिला पर से नीचे गिर गया. उसमें थोड़ा इसका मार भी लगा. वो थोड़ा वो धुआं काला काला गिलाया ना सांस द्वारा, वो सब प्रॉब्लम है. और ने बोल रहे कुछ नहीं है, बोल रहे देखता ऐसे करके बोल रहे हैं. जाने नहीं भी दे रहे
देखने का। ఇది ధృవ ఆసుపత్రి వద్ద పరిస్థితి నిన్న నుంచి కూడా వారు ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతం అప్పటి నుంచి కూడా చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు, తమ బంధువుల కోసం ఆరాధిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారిపైన పూర్తిగా అయితే వారి బంధువులంతా కూడా ఇక్కడికి ఆసుపత్రి వద్ద ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా బీహార్, కలకత్తా నుంచి వచ్చిన వారు కావచ్చు, ఇటు వారి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారి బంధువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆసుపత్రి సిబ్బంది లోపల వారి ఫొటోస్ తీసుకొచ్చి వీరికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా ఈ ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటున్నాయి. ఈరోజు ఒకరు మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. వారు చూసేందుకు ఇక్కడికి వచ్చారు. సో వారికి సుదూర ప్రయాణంతో అస్వస్థత గురికాగా ధృవ ఆసుపత్రి కూడా ఒక భారీగా బిల్ వేసి వారికి కూడా చేసిందంట. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. क्या हुआ कैसा क्या ये सर हम लोग गांव से आए थे। मुनमुन चौधरी का जो तबीयत हॉस्पिटल में खराब थी हुआ कंपनी में, तो उनको हम लोग देखने के लिए आए थे। उनका ससुर भी आए थे हम लोग के साथ में देखने के लिए। तो अभी वो 1 तारीख को यहाँ पर पहुँचे थे और कल उनका अचानक यहीं पर तबीयत खराब हो गया, तो हम लोग यहीं पर एडमिट कराए। एडमिट हो गया? हाँ, वीरेंद्र चौधरी को यहीं पर हम लोग भर्ती कराए। अभी हम लोग दिल्ली ले जा रहे हैं ट्रांसफ़र करा के हवाई जहाज़ से। उनका सर यहाँ पर 70,000 बिल ले लिया लोग, 70,000 से ज़्यादा ही है 75,000 जी, 75 सर बिल। सब बिल हम लोग रखे हुए हैं। हम लोग चाहेंगे यही कि इसको थोड़ा राहत दिया जाए। देखने वाला मरीज आ गया, उसको बिगड़ जाएगा तबीयत कोई पेशेंट को देख करके, तो उसको तो फ्री में इलाज यहाँ के गवर्नमेंट को चाहे नेता लोग को कराना चाहिए कि हम लोग तो बहुत दूर से आए हैं, पैसा उतना तो लेके आए नहीं, फिर भी पेमेंट हम लोग किए हैं। पेमेंट हॉस्पिटल ले लिए। एक्सीडेंट में मुनमुन चौधरी अभी सीरियस है, वो वेंटिलेटर में है, तो उनका तो अभी कोई नहीं है, लेकिन इनको अभी हम लोग दिल्ली ट्रांसफर कर रहे हैं। वीरेंद्र चौधरी को दिल्ली ट्रांसफर कर रहे हैं। मुनमुन चौधरी के ससुर है। సో ఇది వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా కొంత అస్వస్థతకు గురైతే వారికి కూడా వేలలో బిల్లు వేసినట్టు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఈ ఘటనలో అయితే చాలామంది ఇక్కడ ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందంటున్నారు. సో మిగిలిన వారి బంధువుల పరిస్థితి కూడా ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ అక్కడికి చికిత్సకు నిమిత్తం అక్కడ తీసుకెళ్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తం ధృవ ఆసుపత్రి వద్ద ఈ అయితే అమానవీయ ఘటనలు కావచ్చు, మొత్తం ఎన్నో అయితే కుటుంబాల గాథలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క అయితే దీనగాథ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారు అంతా కూడా లోపల చికిత్స పొందుతుండగా బయట పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో బంధువులు కావచ్చు వారంతా కూడా వారి పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వాటిపైన సమాచారం రాకపోగా ఇట్లా అయితే అస్వస్థకు గురైన వారికి ఇట్లా బిల్లులు వేయడం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీసి ధృవ ఆసుపత్రి నుండి.